కొన్నిసార్లు మిషన్ మీద నుంచి లేవకుండా బట్టలు అనేవి కుట్టాల్సి వస్తుందండి. మీ అందరికీ తెలిసిందే, అర్జెంట్ బట్టలు వచ్చినా నేను వెనక్కి పంపిననేసి సాధ్యమైనంత వాటికి కుట్టి ఇయటానికే ట్రై చేస్తానండి. ఇంకా లేదు మరి అర్జెంటు కుట్టియాల్సిందే అని కొన్ని వీలు కాని సమయాల్లో మాత్రమే వెనక్కి అనేది పంపిస్తాను. 100లో 90% కుట్టియడానికే ట్రై చేస్తానండి. అందుకే నేను ఎక్కడున్నా సరే గిరాకీ అనేది నన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇంకా అంత కష్టపడతాను కాబట్టి బ్లౌజులు అనేవి ఎప్పటికీ నాకే ఇస్తూ ఉంటారు, కుట్టించుకుంటూ ఉంటారు. ఇలా లేవకుండా మిషన్ అనేది కుడతా ఉన్నప్పుడు ఇంట్లో ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదండి. నిజంగా మా పాపకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అన్నిట్లో ఉందండి పాప. అంటే చదువులు కాస్త తక్కువ అని చెప్పుకోవాలి. ఇంక ఇంటి పనుల్లో కానీ వంట పనుల్లో కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. నేను మిషన్ మీద లేవకుండా కుడుతుంటే మా పాప చూడండి ఎంత బాగా ఇంటి పనులు చేస్తుంది. అందుకే అంటారు కదా, ఇంట్లో ఒక్క ఆడపిల్ల అయినా ఉండాలి అని.